సిద్దిపేట నుంచి 360 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాము. మా షోరూమ్ లో ఈ బండి దొరుకుతుందని మీకు ఎలా తెలిసింది? ఇంకా కంపెనీలు ఇంకా పనులు ఉంటాయి కానీ ఆ పనులు మనకు నచ్చలేదు. ప్లాట్ఫారం ఏమి నచ్చలేదు. ఓకే, మీరు బుకింగ్ ఎలా చేసుకున్నారు? అమౌంట్ ఎంత కట్టారు ఫస్ట్? వీడియోలో చూసినట్టుగానే ఉందా బండి క్వాలిటీ అయితే? సో మీరు ఏం వ్యాపారం చేస్తారండి? పేమెంట్ చేసే ముందు మీరు మా దగ్గర రాలేదు కదా, డైరెక్ట్ గా బండి కూడా చూడలేదు కదా? బండి చూడలేదు. ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతున్నాయి కదా. అదే దాని నమస్తే అండి, ఈ రోజు మనం సిద్దిపేట నుంచి 360 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాము. సో ఇంత దూరం ఎందుకు వచ్చాము, ఎక్కడున్నాం అనేది సార్ చెప్తారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? కోటయ్య. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ ఊర్లో ఉన్నాం? కుచ్చెలకోట. కుచ్చెలకోట డిస్టిక్ ఏమొస్తుంది? ప్రకాశం డిస్టిక్ లో ఉన్నాము. సిద్దిపేట నుంచి 360 కిలోమీటర్ల దూరంలో. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సార్ మన దగ్గర రిలాక్స్ ప్రియో ప్రో బుక్ చేసుకున్నారు. సో 2 days బ్యాకే డెలివరీ అయింది. ఈరోజు మనం బ్యాటరీ ఇన్స్టాల్ చేసి సార్కు డెమో చూపించడానికి ఇంత దూరం వచ్చామండి. సో సార్ యాక్చువల్గా ఇంతకుముందు 2-wheeler వాడుతున్నారు, అది కూడా ఎలక్ట్రిక్ వెహికలే. సో అది కొద్దిగా లగేజ్ ఎక్కువేసరికి కాలుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3-wheeler గురించి చూస్తున్నారు, అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి చూస్తుంటే మన వీడియో చూసారంట. మా షోరూమ్ లో ఈ బండి దొరుకుతుందని మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్ లో చూసా. యూట్యూబ్ చూస్తుంటా. యూట్యూబ్ లో చూసి బాగుండదు, మనకి ఇబ్బంది లేదని దానికోసం. ఓకే, అంటే యూట్యూబ్ లో చూడగానే నచ్చేసింది? నచ్చేసింది. ఓకే, అంటే మీరు ఇంకా కంపెనీలు ఇంకా పనులు ఉంటాయి కానీ ఆ పనులు మనకు నచ్చలేదు. ప్లాట్ఫారం ఏమి నచ్చలేదు. ఓకే, ఇది నచ్చింది. ఓకే, బాగానే ఉంది అని మీకు ఫోన్ చేశా. మీరు బుకింగ్ ఎలా చేసుకున్నారు? అంటే మేము బుకింగ్ మామూలుగా యూట్యూబ్ లో చూసారు. చూసి అమౌంట్ ఎంత కట్టారు ఫస్ట్? అమౌంట్ 50,000 కట్టా ఫస్ట్. వీడియోలో చూసినట్టుగానే ఉందా బండి క్వాలిటీ అయితే? వీడియోలో చూసినట్టుగానే ఉంది. నీట్ గా ప్యాకింగ్ తోటి వచ్చింది. ప్యాకింగ్ తో వచ్చింది. సో మీరు ఏం వ్యాపారం చేస్తారండి? కూరగాయల వ్యాపారం. ఓకే, రోజుకి ఎన్ని కిలోమీటర్లు అలా తిరుగుతుంటారు? రోజుకు ఒక 70-80 తిరుగుతుంటారు. మీరు మైలేజ్ ఎంత తీసుకున్నారు? ఇది 120 కావాలి. 120 కిలోమీటర్లు తీసుకున్నారు. పేమెంట్ చేసే ముందు మీరు మా దగ్గర రాలేదు కదా? రాలేదు. డైరెక్ట్ గా బండి కూడా చూడలేదు కదా? బండి చూడలేదు, ఏం లేదు. యూట్యూబ్ లో చూసినాము, మీకు మిమ్మల్ని నమ్మి డబ్బులు కొట్టేసాం అంతే. అంటే ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతున్నాయి కదా, అదే దాని గురించి భయం ఏమనిపించలేదా? అలాంటి నాకు మీకు కావాలని మీతో మాట్లాడినా కదా. అవును, మీ వీడియోలు చూసినాక మనకు నమ్మకం వచ్చింది. ఓకే, వీడియోలో చూసిన నెంబర్ ఏరే నెంబర్ అయితే మనం అనుమానం పడతాం. వీడియోలో మిమ్మల్ని చూస్తుంటే, నెంబర్ చూస్తుంటే, మీ అన్ని వీడియోలు చూస్తుంటే మాకు నమ్మకం తెలియదు అది. సో ఇప్పుడు మీరు అంటే మీరు నమ్మినట్టుగానే బండి అయితే బండి నమ్మినట్టు వచ్చింది. మోసం ఎక్కడ లేదు? ఏం లేదు, ఏం లేదు. మోసం అయ్యే మాట అయితే మేము అసలు నేను అవన్నీ అనుకోలే. మేము వీడియో చూసినా మిమ్మల్ని నమ్మి డబ్బులు కొట్టేసాం. ఓకే, సో ఇప్పుడు బండి అయితే సాటిస్ఫై ఉన్నారు మీరు? బండి బాగానే ఉంది. సో తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలలు పోయాక మళ్ళీ వస్తాము, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ పూర్తిగా చెప్తారు కానీ. ఓకే, చూడండి, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతుంటాయి వాస్తవము, కానీ అందరూ అలా చేస్తారని అనుకోవద్దు. సో మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు జెన్యున్ గా చేసేవాళ్ళు. దానికి ఉదాహరణ ఇదే. లాస్ట్ వీక్ మనం కోదాడ దగ్గర జగ్గయ్యపేటకి ఇచ్చాము. ఆ కస్టమర్ కూడా రివ్యూ కూడా చూశారు. సో సార్ రివ్యూ కూడా చూశారు. యాక్చువల్గా మేము ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, బట్ సార్కి నమ్మకం కోసం అని చెప్పేసి బ్యాటరీ ఇన్స్టాల్ చేసి డెమో ఇస్తామని చెప్పేసి ఇంత దూరం వచ్చాము. సో మీకు తెలిసి ఉంటే మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చిన్న బ్యాటరీ క్యాబిన్లో బ్యాటరీ పెట్టుకొని ప్లగ్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మమ్మల్ని రమ్మంటే మేము రావడానికి రెడీగా ఉంటాం ఎక్కడి వరకైనా. సో మొన్న కోదాడ, ఈరోజు మార్కాపూరు, రేపు మీ ఊర్లో అవ్వచ్చు. సో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వెహికల్ నచ్చితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.